హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఈ రోజు చాలా బాధాకరమైన విషయం ఏంటిదంటే, సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ కి డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ కి వాళ్ళిద్దరి మధ్యలో 23 ఏండ్ల బంధం తెగిపోయినట్టే. ఇప్పుడు నుండి డబ్ల్యూడబ్ల్యూఈ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ లో రాదు. ఇప్పుడు నుండి డబ్ల్యూడబ్ల్యూఈ టీవీలోకి రాదు. ఇది చాలా బాధాకరమైన విషయం డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ లకి. 23 సంవత్సరాల పాటు మనం డబ్ల్యూడబ్ల్యూఈ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ లో చూసాం, కానీ ఇప్పుడు నుండి మనం చూడలేం. ఎందుకంటే ఆ బంధం మనకు తెగిపోయింది. ఇక డబ్ల్యూడబ్ల్యూఈ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ లోనే రాదు. కానీ డబ్ల్యూడబ్ల్యూఈ అంటేనే సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్, సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ అంటేనే డబ్ల్యూడబ్ల్యూఈ, అలా ఉండే ఆ బంధం. కానీ ఇప్పుడు ఆ బంధం తెగిపోయింది. ఇక డబ్ల్యూడబ్ల్యూఈ టీవీలోకి రాదు. కానీ డబ్ల్యూడబ్ల్యూఈ టీవీలోకి వస్తే చాలా అంటే చాలా బాగుండే. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూఈ టీవీలోనే చూడాలని చాలా మంది ఆసక్తిగా ఉంటారు. కానీ ఫోన్లో చూస్తే అంతగా మంచిగా అనిపించేది. అందరి దగ్గర ఫోన్స్ ఉండవు, అందరి దగ్గర ఆండ్రాయిడ్ టీవీస్ ఉండవు. ఇప్పుడు యంగ్ ఏజ్ వాళ్ళు అండ్ చదువుకున్న వాళ్ళు అయితే ఓకే డబ్ల్యూడబ్ల్యూఈ చూస్తారు ఫోన్ లో, ఆండ్రాయిడ్ టీవీస్ లో. వయసు అయిపోయిన వాళ్ళు కూడా డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి డబ్ల్యూడబ్ల్యూఈ, కానీ ఈ విషయంలో మాత్రం ఆలోచించలేదు డబ్ల్యూడబ్ల్యూఈ. మరి ఇప్పుడు నుండి మనం డబ్ల్యూడబ్ల్యూఈ ఏ టీవీ ఛానల్స్లో చూసుకోవచ్చు అని అంటే, టీవీ ఛానల్స్లో కాదు, ఓన్లీ ఆన్ నెట్ఫ్లిక్స్లోనే చూసుకోవచ్చు. అన్ని డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్స్ అవన్నీ కూడా నెట్ఫ్లిక్స్లోనే వస్తాయి. ఇక నిన్న మొన్న డామినిక్ మిస్టేరియో అండ్ లివ్ మోర్గన్ ఇండియాకి వచ్చారు. వాళ్ళిద్దరు నెట్ఫ్లిక్స్ ప్రమోటింగ్ షో ఉండే, ఆ షోలో వీళ్ళిద్దరు వచ్చారు. డామినిక్ మిస్టేరియో అండ్ లివ్ మోర్గన్ వాళ్ళిద్దరు ముంబైలోకి వచ్చారు. వీళ్ళిద్దరు ముంబైలోకి వస్తున్నారు అని పెద్ద పెద్ద యూట్యూబర్స్ అంటే వ్రసల్ చాటర్ అలాంటి పెద్ద పెద్ద యూట్యూబర్స్ వాళ్ళకే ఇన్వైట్ చేశారు. వీళ్ళిద్దరు వస్తున్నారు అని నాకు తెలియదు ముంబైలోకి. నాకు తెలుసుంటే మాత్రం, నాకు ఇన్వైటింగ్ లేకున్నా కూడా నేను వెళ్ళేవాడిని. ఇప్పుడు నుండి అన్ని డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్స్ కూడా నెట్ఫ్లిక్స్ లోనే వస్తాయి. అన్ని డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్స్ ఇక మీరు చూసుకోవచ్చు నెట్ఫ్లిక్స్ లో. ఈ క్లాష్ ఆఫ్ క్లాన్స్ గేమ్ డబ్ల్యూడబ్ల్యూఈతో పార్ట్నర్షిప్ పెట్టుకుంది. ఇక ఇప్పుడు నుండి వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్లుగా. షార్లెట్ ఫ్లేర్ నిన్న జరిగిన ఇంటర్వ్యూలో వీళ్ళిద్దరి మధ్యలో డివోర్స్ అయిపోయిన విషయం మళ్ళీ గుర్తు తెచ్చింది అనమాట. ఎందుకమ్మా షార్లెట్ ఫ్లేర్ చచ్చిపోయిన పాముని మళ్ళా లేపి సంపుతావు? డబ్ల్యూడబ్ల్యూఈ ఎవల్యూషన్ ఈవెంట్ అతి త్వరలో పెట్టబోతున్నారు. ఈ ఈవెంట్ ఉమెన్స్ కే ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. అంటే ఉమెన్స్ ఎక్కువ హైలైట్ గా ఉండబోతున్నారు ఈ ఈవెంట్ లో అనమాట. డబ్ల్యూడబ్ల్యూఈ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈ ఈవెంట్ ఈసారి వస్తలేదు. ఎందుకు వస్తలేదు అంటే ఏమో మాకు కూడా తెలియదు. డబ్ల్యూడబ్ల్యూఈ ఈ ఈవెంట్ ని క్యాన్సల్ చేసేసింది. ఈసారి ఈ ఈవెంట్ పెట్టకచ్చిర్రు డబ్ల్యూడబ్ల్యూఈ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్. డబ్ల్యూడబ్ల్యూఈ రెస్సల్ మేనియా 41 మ్యాచ్ కార్డ్స్ ఇక అనౌన్స్మెంట్ అయిపోయింది. డబ్ల్యూడబ్ల్యూఈ చాలా అంటే చాలా పిస్నారీ చేస్తుంది. నాకైతే నచ్చడం లేదు నిజంగా. ఇలాంటి పిస్నారితనం ఏంద్రా బాబు, అడుక్కుతునే పిస్నారితనం. ఏఈడబ్ల్యూని చూసి నేర్చుకో డబ్ల్యూడబ్ల్యూఈ. ఏం పెడుతున్నావు ఇప్పుడు నుండి డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్స్ లో మ్యాచెస్? ఖాళీ ఏఈడబ్ల్యూ డైనమైట్ లోనే 7 8 మ్యాచెస్లు ఉంటాయి. ఏఈడబ్ల్యూ డైనమైట్ ఏ ఈవెంట్ తో సమానం తెలుసా? మన డబ్ల్యూడబ్ల్యూఈతో కంపేర్ చేస్తే మండే నైట్ రా అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ తో సమానం. అంత చిన్న ఈవెంట్ లోనే 7 8 మ్యాచెస్లు ఉంటాయి. కానీ రెస్సల్ మేనియా లాంటి పెద్ద ఈవెంట్ లోనే నైట్ 1 లో 5 మ్యాచెస్ అండ్ నైట్ 2 లో 4 మ్యాచెస్. ఏం మ్యాచెస్ పెడుతున్నారండి, నాకైతే పిచ్చెక్కిపోతుంది. ఇంత తక్కువ మ్యాచెస్ పెడితే డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ తక్కువ అయిపోతారు, ఏఈడబ్ల్యూ ఫ్యాన్స్ ఎక్కువైపోతారు. ఇది మాత్రం ఖచ్చితంగా. ఇగో ఇక్కడ రెస్సల్ మేనియా నైట్ 1 మ్యాచెస్ అండ్ నైట్ 2 మ్యాచెస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. డబ్ల్యూడబ్ల్యూఈ రెస్సల్ మేనియా 41 లో జరగబోయే నైట్ 1 అండ్ నైట్ 2 మ్యాచెస్. ఏఈడబ్ల్యూ ఆల్ ఇన్ జూలై 12న టెక్సాస్ లో జరగబోతుంది. ఇది సేమ్ రెస్సల్ మేనియా లాగానే ఉంటది డబ్ల్యూడబ్ల్యూఈతో కంపేర్ చేస్తే. ఈ ఈవెంట్ లో మీరు మ్యాచెస్లు చూసుకుంటే 10 12 మ్యాచెస్లు ఉంటాయి ఈ ఈవెంట్ లో, ఆల్ ఇన్ ఈవెంట్ లో. ఈ ఈవెంట్ చూస్తే ఇక రోజంతా చూస్తుండిపోతారు. ఏఈడబ్ల్యూ ఈవెంట్స్ అవన్నీ కూడా మీరు యూరో స్పోర్ట్స్ అనే టీవీ ఛానల్లో మీరు చూసుకోవచ్చు. రూసేవ్ డబ్ల్యూడబ్ల్యూతో రీసిగ్నేచర్ చేసేసాడు. అతను డబ్ల్యూడబ్ల్యూ నుండి ఏఈడబ్ల్యూకి వెళ్ళిపోయాడు. ఏఈడబ్ల్యూ నుండి మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలోకి వస్తున్నాడు.
చాలా రోజుల తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈలో రూసెవ్ ని చూడబోతున్నాము. ఊరి నాయను ఇతను వస్తే గుంతర్తోనే పెట్టుకుంటాడంట. ఈ బొంగులో కెవిన్ ఓవెన్స్ గానికి ఇంజూర్ అయిందంట. ఊరి నాయను రేపెల్లుండి మ్యాచ్ పెట్టుకొని రెస్సల్మేనియాలో మ్యాచ్ పెట్టుకొని ఇప్పుడు ఇంజూరీ అయిందని చెప్తున్నావేంద్ర బొంగుగా ఊరి నాయను. ఇవన్నీ కూడా కెవిన్ ఓవెన్స్ ఆడుతున్న నాటకాలు కావచ్చు నాకు తెలిసి. ర్యాండీ ఆర్టన్ ని చూసి ఇక చెడ్డీలోనే పడిపోయి ఉంటది 2-1. అందుకే కెవిన్ ఓవెన్స్ ర్యాండీ ఆర్టన్ ని చూసి భయపడిపోయి అందుకే ఇంజూర్డ్ అయిందని చెప్తున్నాడు కెవిన్ ఓవెన్స్. చూస్తూ రెస్సల్మేనియా మ్యాచ్ ని ఎందుకు వదులుకోవాల్సి వస్తుందిరా నీకు, నీ బొంగుగా నువ్వు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్.